ఈరోజు ఉదయం బాధితురాలి తల్లి నాతో మాట్లాడింది. చాలా బాధగా ఉంది ఈ విషయం చెప్పాలంటే, కానీ చెప్పాలి. ఒక తల్లి క్షోభ ఏ విధంగా ఉంటుందన్నది. గత 2 రోజుల నుంచి మరి ఇప్పుడు కొత్తగా సిట్కు చీఫ్ రితురాజ్ అనే ఒక కూకట్పల్లి డీసీపీ గారిని నియమించారు. వారు తన పని తాను చేసుకుంటే పోతున్నారు. నిజానికి చెప్పాలంటే ఉన్నట్టు చెప్పాలి. ఆమె వచ్చిన తర్వాతనే కొంత కేసులో కొంత పురోగతి కనిపిస్తూ ఉన్నది. మరి పేట్ బషీరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు, డీసీపీ పేట్ బషీరాబాదు వీళ్ళు చేసిన కుట్రల నుంచి ఆ కేసును అంతో కొంత కాపాడిందంటే ఈ అమ్మాయి. ఎవరు? ఈ ఆఫీసరే, మహిళా ఆఫీసర్ రితురాజ్. సో ఈమె ప్రస్తుతానికి ఆ ఎఫ్ఐఆర్ను సెక్షన్ 11 నుండి, అంటే బెయిలబుల్ సెక్షన్స్ పెట్టించి తప్పించాలని సాయి భగీరథ్ను చూసిండ్రు కదా, ఆ సెక్షన్ నుంచి ఆ అమ్మాయి స్టేట్మెంటు, మరి ముఖ్యంగా వాళ్ళ అమ్మగారి స్టేట్మెంటు రికార్డు చేసి సెక్షన్ 6కు కన్వర్ట్ చేసిన ఘనత ఎవరికైనా ఇవ్వాలంటే అది ఋతురాజ్ గారికి ఇవ్వాలి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణలో ఉండే అందరి తల్లిదండ్రుల నుండి, అదేవిధంగా తెలంగాణ మహిళా లోకం నుండి.